ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోజస్ కిచెన్ అండ్ మై ఫ్యామిలీ వ్లాగ్స్ లో ఈ రోజు ఇంకొక వ్లాగ్ తో మీ ముందుకు వచ్చేసా. డైలీ రొటీన్ లో ఏముంటాయి, మా హస్బెండ్ డ్యూటీని బట్టి నేను లేస్తూ ఉంటాను. ఇంకా మా హస్బెండ్ కి అయితే ఈరోజు మార్నింగ్ ఏ షిఫ్ట్, అందుకోసం అని చెప్పి నేను మార్నింగే 4:30కే లేచాను. ఇంకా లేచి తన కోసం ఎగ్స్ బాయిల్ చేసి ఇడ్లీ కూడా చేసేసాను అనమాట. ఇంకా తనైతే డ్యూటీకి అయితే వెళ్ళిపోతాడు. ఇంకా లేచిన తర్వాత ఇంకా మా రిషి కోసం అయితే లేపాలి కదా. ఇంకా 6 o'clock మా రిషిని లేపి ఇంకా తర్వాత తన కోసం అయితే రాగి జావా చేస్తున్నాను మా ముగ్గురు కోసం. ఇంకా తనైతే ఎగ్స్ అలాగే రాగి జావా డైలీ కూడా తాగి తిని స్కూల్కి అయితే వెళ్తుంది. మార్నింగ్ ఏ బ్రేక్ఫాస్ట్ ఫ్రూట్స్ అన్నీ కూడాను స్కూల్ బాక్స్కి పెట్టేస్తే తనైతే వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా మా వర్షికి అయితే స్కూల్ స్టార్ట్ అవ్వలేదు. ఇంకా అలా నేను తను డ్రాప్ చేసి మా ఫ్రెండ్స్తో కలిసి ఇలా టెంపుల్కి వెళ్ళి ఇంకా యోగా ఇవన్నీ ఎక్సర్సైజులు చేస్తూ ఉంటాను కదా డైలీ కూడాను. ఇంకా 1 hour అయితే పడుతుంది అనమాట. సో ఇంకా ఫన్నీగా ఎవరో ఒకరు చెడగొట్టిన వాళ్ళు ఉంటారు కదా, అలా రోజుకు ఒక్కొక్కరు వచ్చి ఈ విధంగా చెడగొడుతూ ఉంటారు అనమాట. అవన్నీ కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చి ఇంట్లో చాలా పనులు ఉంటూనే ఉంటాయి. ఇంకా మా వర్షి కూడా పడుకొని లేపి దానికి స్నానం చేపించి దానికి తినిపించి ఇంకా ఫ్రూట్స్ టైంకి ఫ్రూట్స్ ఇచ్చి ఇవన్నీ దీన్ని కూడా చూసుకోవాలి కదా. చూసుకుంటూ దానికైతే ఏదో ఒకటి చెప్పడం లేకపోతే డ్రాయింగ్ వేసుకోవడం చేస్తూ ఉంటుంది. ఇంకా ఆఫ్టర్నూన్ వంట కూడా చేసేసిన తర్వాత ఇంకా మా రిషి అయితే ఈరోజు బ్యాగ్ ఇవ్వడం లేదు. ఎందుకంటే అది మంచి హుషారుగా ఉంది. దానికి స్కూల్లో అయితే ట్యాబ్ అయితే ఇచ్చారనమాట. అది కూడా ఏదో పెద్ద ట్యాబ్ ఏం కాదు, జస్ట్ నార్మల్ స్లేట్ ట్యాబ్. కానీ పిల్లలకి ఏది ఇచ్చినా కూడా అది వాళ్ళ సంతోషం వేరు కదా. సో ఇంకా ఓపెన్ చేసి వాళ్ళ చెల్లికైతే చూపించాలి, నాకు చూపించాలని బ్యాగ్ కూడా ఇవ్వకుండా మొత్తం స్టెప్స్ అయితే ఎక్కిసి వచ్చింది. ఈ విధంగా ఇంకా తీసుకున్న తర్వాత వాళ్ళ డాడీ ఏ షిఫ్ట్ కదా, అందుకోసం అని చెప్పి ఇంకా మాకు తెలిసిన అన్నయ్య ఉన్నాడు కదా, ఆ అన్నయ్య వెళ్ళి సైన్ చేస్తే ఇంకా మా రిషికి అయితే ఈ ట్యాబ్ ఇచ్చారనమాట. లేదు అంటే ఎవరు మళ్ళీ ఏడుస్తుంది. ఇంకా వాళ్ళ డాడీ కూడా డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళ డాడీ ఇంకేమైనా తక్కువ, ఇంకా వెళ్ళి తను కూడా ట్యాబ్ చూడాలి ఇంకా రాయాలి అని పిల్లల కన్నా ఎక్కువ మా హస్బెండ్కే ఉంటుంది అనమాట. సో ఇంకా ఆ తర్వాత ముగ్గురు కలిసి తెగ మా పేర్లన్నీ రాసేస్తున్నారు. ఇంకా అయిన తర్వాత వచ్చిన తర్వాత ఇంకా తను స్నానం చేసుకొని ఇంకా అంత అయిపోయి ఆఫ్టర్నూన్కి ఏం వంట చేశానంటే ఈరోజు బెండకాయ ఫ్రై, బీరకాయ పచ్చడి, అలాగే రసం, అప్పడం, రైస్ కామన్ అనమాట. ఏదైనా మంచి ఫుడ్ తింటేనే కదా. ఇంకా మా పిల్లలు ఎంత తిన్నా కూడా తినలేదని చెప్పి ఏదో ఒకటి తినిపిస్తూ ఉంటాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క పిచ్చి. సో ఇంకా అలా ఈవినింగ్ స్నాక్స్ కోసం అయితే ఈరోజు ఇంకా కొన్ని మురి మిక్చర్ లాగా చేద్దామని చెప్పి కొంచెం డిఫరెంట్గా ఈరోజు మ్యాంగోని కట్ చేసి వేసాను అనమాట. మ్యాంగో తురిమి వేసాను. ఇంకా ఇందులోనే లెమన్ కానీ అలాగే టమాటో కానీ యాడ్ చేయకుండా జస్ట్ పల్లీలు ఇవన్నీ ఇంకా నైట్ కోసం అది అందుకోసం అని చెప్పి ఊతప్పలా వేసి నైట్ అయితే ఇచ్చేసాను. బీరకాయ పచ్చడితో తినేసాము. ఇంకా ఖాళీగా ఉన్నానని అనిపించి బెల్లం గులాబ్ జామ్ పని అయితే పెట్టుకున్నాను అనమాట. సో ఇదైతే ఫుల్ వీడియో లింక్ పెడతాను, తప్పకుండా చూడండి. ఈరోజు ఈ వ్లాగ్ అనేది ఎంతటితో ఎండ్ చేస్తున్నాను. మరి మీకు నచ్చిందా? నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.